వెల్కమ్ బ్యాక్ టు స్కూల్. అంటే ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా స్కూల్స్ ఓపెన్ అయిపోయినాయి. సో అంత హడావిడి రోడ్లపైన పిల్లలు, బస్సులు, పిల్లలు, పేరెంట్స్ వదలడం అంత హడావిడి స్టార్ట్ అయింది. మన స్కూల్లో కూడా ఇలా హడావిడి స్టార్ట్ అయింది. ఇలా ఇప్పుడే స్కూల్ అయిపోయింది, హాఫ్ డే ఇవాళ. సో చాలామంది నాకు ఫోన్లు చేసి, మెసేజ్లు చేసి అడుగుతూ ఉంటారు కదా. సో బబ్బు స్కూల్కి వచ్చాడు ఇవాళ. సో వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ బబ్బు. సో స్కూల్ ఇన్ఫర్మేషన్ బాబు. మొత్తం మీద అంటే ఒక 2-3 months బాగా డిస్టర్బ్ అయినాడు వాళ్ళ ఫాదర్ చనిపోవడం వలన. కానీ కమ్బ్యాక్ ఇచ్చినాడు. నేను ఒక వీడియో కూడా చేసినప్పుడు ఖచ్చితంగా స్కూల్కి వస్తాడు, కమ్బ్యాక్ అవుతాడు, సపోర్ట్ చేయండి అని చెప్పినాను. సో యూఆర్ బ్యాక్. ఎస్. నువ్వు ఏ క్లాస్ ఇప్పుడు? అందరు కన్ఫ్యూజ్ అవుతారు, బబ్బు 10th, 9th అని. బబ్బు 9th class. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మళ్ళీ అదే చెప్తున్నాను, బబ్బు ఎడ్యుకేషన్ కెరియర్కి 100% నా సపోర్ట్ కాదు, అది నా బాధ్యత. నేను తీసుకున్నాను 100%. అండ్ చాలామంది తెలియని ఇంకొక విషయం ఏంటంటే, బబ్బు వాళ్ళ ఫాదర్ నా క్లాస్మేట్. అది ఎలా చెప్పిన బబ్బుకి. అయితే బబ్బు వాళ్ళ ఫాదర్ 10th classలో ఫ్రాంటియర్ అకాడమీ ఒకటి ఉంటుంది, ట్యూషన్స్. ఆ ట్యూషన్కి వచ్చేవాడు. నా కామన్ ఫ్రెండ్స్ అంతా కూడా అదికి. మీ ఫాదర్ది నిక్ నేమ్ చెప్పు, ఏమనిపిస్తారు? యాదవ్ కదా, యాదవ్సే కదా. వీళ్ళు శ్రీదేవి థియేటర్లో ఉంటుండే అనమాట, చింతాబాయిలో ఉంటుండే. సో ఇవాళ చెప్పిన అనమాట, ఎన్ని రోజులు చెప్పలే బబ్బుకి ఎప్పుడు నేను. సో బబ్బు వాళ్ళ ఫాదర్ మా క్లాస్మేట్. సో బబ్బు వాళ్ళ ఫాదర్ మా క్లాస్మేట్ కాబట్టి నేను చాలా ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగింది నాకు. సో బబ్బుని 100% ఒక బ్యూటిఫుల్ ఎడ్యుకేటెడ్ పర్సన్గా తీర్చిదిద్దడంలో నా ప్రయత్నం ఉంటుంది. అండ్ ఈ ఇయర్ ఆల్మోస్ట్ విల్ కమ్ రెగ్యులర్లీ టు స్కూల్. బాగా చదువుతాడు. అండ్ బబ్బుకి అందరికి తెలియదు ఏంటంటే, బబ్బు యావరేజ్ స్టూడెంట్ కాదు, అబవ్ యావరేజ్ స్టూడెంట్. అతను మేము 10th classలో ఖచ్చితంగా నేను ఒక 550+ ప్లాన్ చేస్తున్నా మార్క్స్. కానీ వెరీ హ్యాపీ టు సీ యూ వన్స్ అగైన్ ఇన్ ద స్కూల్. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. సో నీకెట్లా అనిపిస్తుంది స్కూల్ చాలా రోజుల తర్వాత? అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేను ఇంత జల్దీ కంబ్యాక్ ఇస్తామని చెప్పేసి. అంటే సడన్ జరగడము, నువ్వు డౌన్ అయిపోవడము. నేను ఒక వీడియో చూసిన, బాబు నీ ఏడుపు వీడియో అయితే అసలు టచ్ చేసిందాను. కానీ హీ విల్ డూ ఇట్. అంటే రెండు కూడా ప్యారల్గా నడిపించే శక్తి నీకు ఉంది నేను అనుకుంటా. అటు యూట్యూబ్ని, ఇటు స్టడీస్ని. చాలామంది అనుకుంటారు ఏంటంటే, బబ్బు చదవడు, స్కూల్కి రాడు అనుకుంటారు. నేను అందరికీ ఏం ఎంకరేజ్మెంట్ ఇస్తానంటే, బబ్బు లెక్క చదువుకోండి అనే స్థాయికి తీసుకొస్తా 100%. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. సో ఎవరైనా సరే, చాలామంది నాకు ఫోన్లు చేసి ఎక్కడ స్కూల్ అంటున్నారు. స్కూల్ చూడడమే కాదు, నాతో నుండి చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, చదవాలని చెప్పేసి. సో అడ్మిషన్ రండి, జాయిన్ కండి. అండ్ అడ్మిషన్స్ ఓపెన్ అయినాయి. చదువుకోవచ్చు. ఈ నా 9th class కాబట్టి 9thలో వస్తున్నాయి కంపల్సరీ. స్కూల్లో ఇది వెరీ ఫేవరెట్. ఇది ఈసారి చాలా యాక్టివిటీస్లలో అతని రోల్ ఉంటుంది. సో ఎనీవే వన్స్ అగైన్ కంగ్రాట్స్. అండ్ హోప్ ఈ అకాడమిక్ ఇయర్లో నువ్వు చాలా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అండ్ అందరి వ్యూవర్స్ కూడా మళ్ళొకసారి విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ హిస్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వెరీ మచ్.